శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అథ ద్వాత్రింశోధ్యాయ సప్తర్షుల రాక. బ్రహ్మోవాచ బ్రాహ్మణస్య వచశ్రుత్వా మేనోవాచ హిమాలయం శోకేన వినయన హృదయేన విధూయత. బ్రహ్మ ఇట్లు పలికెను. బ్రాహ్మణుని మాటలను వినిన మేన శోకముచే ఎర్రబడిన కన్నులు గలదై దుఃఖించుచున్న హృదయముతో హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికెను. మేనోవాచ శృణు శైలేంద్ర మద్వాక్యం పరిణామే శుభావహం పృచ్ఛసైవ వరాన్ సర్వాన్ కిముక్తం బ్రాహ్మణేనః నిందానేన కృత శంభోర్వైష్ణవేన ద్విజన్మన శ్రుత్వాత్తాం మే మనోతీవ నిర్విణ్ణం హి నగేశ్వర తస్మై రుద్రాయ శైలేన న దాస్యామి సుతామహం కురూపశీలినే మే హి సులక్షణయుతాం నిజాం నా మన్యసే వచోచేన్మే మరిష్యామి న సంశయః త్వక్ష్యామి చ గృహం సద్యో భక్షయిష్యామి వా విషం. మేన ఇట్లు పలికెను. ఓ పర్వతరాజా, పరిణామమునందు సుఖమును కలిగించే నా మాటను వినుము. శివభక్తులనందరినీ అడిగి తెలుసుకొనుము. ఈ బ్రాహ్మణుడు చెప్పినది ఏమి? ఈ వైష్ణవ బ్రాహ్మణుడు శివుని నిందించినాడు. ఓ పర్వతరాజా, ఆ నిందను విన్న నా మనస్సు మిక్కిలి నిరాశను పొంది ఉన్నది. ఓ శైలరాజా, నేను మంచి లక్షణములతో కూడి ఉన్న నా కుమార్తెను చెడు రూపము శీలము గల రుద్రునకు ఇయ్యను. నీవు నా మాటను విననిచో నేను నిస్సందేహముగా మరణించెదను. వెంటనే ఇంటిని విడిచిపెట్టెదను, లేదా విషమును మృంగెదను. గలే బద్వాంబికాం రగ్మ యాస్యామి గహనం వనం మహాంబుధౌ మజ్జయిష్యే తస్మై దాస్యామి నో సుతాం ఇత్యుక్త్వా తథా గత్వా మేనా కోపాలయం శుచ త్యక్వాహారం రుదంతీచ చకార సేనం భువి. ఏతస్మిన్నంతరే తాత శంభునా సప్తైవతే సంస్మృత ఋషయః సద్యో విరహ వ్యాకులాత్మన ఋషయశ్చైవ తే సర్వే శంభునా సంస్మృత యదా తదా జగ్ముః స్వయం సజ్జః కల్పవృక్ష ఇవాపరే. అమ్మాయిని త్రాటితో మొడకు కట్టుకొని దట్టమైన అడవికి పోయేదనో, లేదా మహాసముద్రంలో ముంచెదనో, కానీ అమ్మాయిని వానికి ఇయ్యను. ఇట్లు పలికిన మేన వెంటనే దుఃఖముతో కోపగృహమునకు వెళ్ళి ఆభరణములను వీడి ఏడుస్తూ నేలపై పరుండెను. ఓ కుమార, ఇంతలో విరహముచే దుఃఖితమైన మనస్సు గల శంభుడు వెంటనే సప్తర్షులను స్మరించెను. శంభుడు స్మరించినంతనే అపర కల్పవృక్షముల వంటి ఆ ఋషులందరూ మరుక్షణములో అతడుకు స్వయముగా విచ్చేసిరి. అరుంధతి తథాయాత సాక్షాత్ సిద్ధిరివాపర తాన్ దృష్ట్వా సూర్య సంకాసాన్ విజహౌ స్వపజం హరః స్థిత్వా అగ్రే ఋషయశ్రేష్టం నత్వా స్తుత్వా శివం మునే మేనిరే చ తదాత్మానం కృతార్థం తే తపస్వినః తతో విస్మయమాపన్న నమస్కృత్య స్థితా పునః ప్రోచుః ప్రాంజలయస్తే వై శివం లోక నమస్కృతం. మరియు అపరసిద్ధి వలెనున్న అరుంధతి కూడా వచ్చెను. సూర్యుని వలె విరాజిల్లుచున్న వారిని చూచి శివుడు తన జపమును ఆపెను. ఓ మహర్షి, తపస్యాలురగు ఆ ఋషులు శ్రేష్ఠుడగు శివుని ఎదుట నిలబడి ఆయనకు నమస్కరించి స్తుతించి కృతార్థులమైతిమని భావించిరి. పిమ్మట ఆశ్చర్యచకితులైన ఆ ఋషులు లోకవందితుడగు శివుని మరలా నమస్కరించి చేతులు జోడించి ఇట్లు పలికిరి. ఋషయ ఊచుః సర్వోత్కృష్టం మహారాజా సార్వభౌమ దివౌకసాం స్వభాగ్యం వర్ణతే స్మాభిః కిం పునస్స లోకోత్తమాం తపస్తప్తం త్రిధా పూర్వం వేదాధ్యాయనముత్తమం అగ్నయశ్చ హుతాః పూర్వం తీర్థాని వివిధాని చ వాగ్మనః కాయజం కించిత్ పుణ్యం స్మరణ సంభవం తత్సర్వం సంగతం చాద్య స్మరణానుగ్రహాత్తవ యో వై భజతి నిత్యం త్వాం కృతకృత్యో భవేన్నరః కిం పుణ్యం వన్యతే తేషాం యేషాం చ స్మరణం తవ. ఋషులిట్లు పలికిరి. మహారాజా, దేవతా సార్వభౌమ, సర్వోత్తమమగు మా భాగ్యమును మేము ఏమని వర్ణింపగలము? పూర్వము శరీర వాగ్మనస్సులచే తపస్సుని చేసితిమి, ఉత్తమమగు వేదాధ్యయనము చేసితిమి, అగ్నిహోత్రమును చేసితిమి, వివిధ తీర్థములను సేవించితిమి. శరీర వాగ్మనస్సులచే చేసిన పుణ్యము, నిన్ను స్మరించుటచే కలిగిన పుణ్యము అంతయు జతగూడి నీవు మమ్ములను స్మరించుట అను భాగ్యము మాకీనాడు కలిగినది. నిన్ను ప్రతిదినము స్మరించు మానవుడు కృతార్థులగును. నీచే స్మరింపబడువాడు వారి యొక్క పుణ్యమును ఏమని వర్ణించదగును? సర్వోత్కృష్ట వయం జాతా స్మరణార్థే సదాశివ మనోరథ పదం నైవ గచ్చసి త్వం కథంచన వామనస్య ఫలం యద్వజ్జన్మాంధస్య దృశో యథా వాచాలత్వం చ మూకస్య రంకస్య నిధిదర్శనం పంగోర్గిరివరాక్రాంతిర్వధ్యాయ ప్రసవస్తథా
దర్శనం భవతస్తద్వజ్ఞాతం నో దుర్లభం ప్రభో అద్య ప్రభృతి లోకేషు మాన్యాః పూజ్యా మునీశ్వరాః జాతాస్తే దర్శనాదేవ స్వముచ్చైః పరమాశ్రితాః. ఓ సదాశివ, నీవు స్మరించుటచే మేము అందరిలో గొప్పవారమైతిమి. నిన్ను మనస్సులో స్మరించుటయైనను మానవులకు దుర్లభము. పొట్టివానికి పండు అందినట్లు, పుట్టుగుడ్డికి కళ్ళు కనబడినట్లు, మూగవానికి మాటలాడుట వచ్చినట్లు, దరిద్రునకు నిధి లభించినట్లు, కుంటివాడు గొప్ప పర్వతమును అతిక్రమించినట్లు, గొడ్రాలికి సంతానము కలిగినట్లు మాకు దుర్లభమగు నీ దర్శనము కలిగినది. హే ప్రభో, ఈనాటి నుండి మేము లోకములో పూజింపబడదము, గొప్ప మునులచే మాన్యతను పొందెదము. నీ దర్శనము చేత మాకు ఉన్నత పదము లభించినది. అత్ర కిం బహునోక్తేన సర్వదా మాన్యతాం గతాః దర్శనాత్తవ దేవేశ సర్వదేవేశ్వరస్య హి పూర్ణానాం కించ కర్తవ్యమస్తి చేత్ పరమా కృపా సదృశం సేవకానాం తు దేయం కార్యం త్వయా శుభం. ఈ విషయములలో పెక్కు మాటలేలా, మాకు అన్ని విధముల మాన్యత కలిగినది. దేవతలందరికీ ఈశ్వరుడవగు నీ దర్శనముచే పూజ్యత కలిగినది. ఓ దేవదేవ, పూర్ణులకు కర్తవ్యం ఏమి ఉండునో, నీకు దయ ఉన్నచో సేవకులకు ఇయ్యదగిన శుభకార్యమును మాకు అప్పజెప్పుము. బ్రహ్మౌవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా తేషాం శంభుర్మహేశ్వరః లౌకికాచారమాశ్రిత్య రమ్యం వాక్యముపాదదే. బ్రహ్మ ఇట్లు పలికెను. మహేశ్వరుడు శంభుడు వారి ఈ మాటలను విని లోకాచారమును అనుసరిస్తూ అందమగు వాక్యమును ఇట్లు పలికెను. శివౌవాచ ఋషయశ్చ సదా పూజా భవంతశ్చ విశేషతః యుష్మాకం కారణాద్విప్రాః స్మరణం చ మయా కృతం మమావస్థా భవద్భిశ్చ జ్ఞాయతే హ్యుపకారిక సాధనీయా విశేషేణ లోకానాం సిద్ధిహేతవే దేవానాం దుఃఖమత్పన్నం తారకాత్సు దురాత్మనః బ్రహ్మణా చ వరో దత్తః కిం కరోమి దురాసదః మూర్తయోష్టో చ మయా ప్రోక్త మదీయాః పరమర్శయః తత్సర్వా ఉపకారాయ నతు స్వార్థాయ తత్స్ఫుటం. దేవతలిట్లు శివుడిట్లు పలికెను. ఋషులు సర్వదా పూజనీయులు, మీరు మరీ పూజనీయులు. ఓ విప్రులారా, నేను ఒక కారణముచే మిమ్మల్ని స్మరించితిని. నేను లోకములకు సిద్ధిని కలిగించి ఉపకారమును చేయుటకు నడుమును కట్టిందునని మీరెరుగుదురు. దుర్మార్గుడకు తారకుని వలన దేవతలకు దుఃఖము సంప్రాప్తమైనది. బ్రహ్మ అతి క్లిష్టమగు వరమునిచ్చినాడు, నేనేమి చేయుదును? ఓ మహర్షులారా, నా 8 మూర్తులు లోక ప్రసిద్ధములై ఉన్నవి. అవి లోకముల ఉపకారము కొరకే గాని నా స్వార్థము కొరకు కాదని స్పష్టమే. తదాచ కర్తు కామోహం వివాహం శివయా సహ తయా వై సుతపస్తప్తం దుష్కరం పరమర్షిభిః తస్యాం పరం ఫలం దేయమభీష్టం తద్దితావహం ఏతాదృశః పణోమేహి భక్తానంద ప్రదస్ఫుటం పార్వతీ వచనాద్ భిక్షురూపో యాతో గిరేర్గృహం అహం పాలితవాన్ కాళీం యతో లీలా విశారదః మాం జ్ఞాత్వాతో పరం బ్రహ్మ దంపతి పరభక్తితః ధాతు కామావభూతం చ స్వసుతాం వేదరీతితః. ఆ కారణముగానే నేను శివాదేవిని వివాహమాడగోరితిని. ఆమె మహర్షులు కూడా చేయరాని గొప్ప తపస్సును చేసినది. ఆమెకు అభీష్టము హితకరము అగు వరఫలము నీయవలసి ఉండెను. భక్తులకు ఆనందమును కలిగించుట నా ప్రతిజ్ఞని స్పష్టమే గదా. పార్వతి యొక్క బాటను అనుసరించి నేను భిక్ష రూపంతో హిమవంతుని గృహమునకు వెళ్ళి తిని లీలా పండితుడనగు నేను ఆ కాళి మాటను నిలబెట్టి తిని ఆ దంపతులు నన్ను పరబ్రహ్మయని గుర్తించి పరమభక్తితో తన కుమార్తెను వేదోక్త విధిగా నాకీయగోరిరి. దేవ ప్రేరణ యాహం వై కృతవాదస్మి నిందనం తదా స్వస్య చ తద్భక్తిం విహంతుం వైష్ణవాత్మన తచ్చుత్వా తౌ సునిర్విన్నౌ తద్దీనౌ సంబభూవతుః స్వకన్యాం నేచ్యతో దాతుం మహ్యం హి మణయోధునా తస్మాత్ భవంతో గచ్చంతు హిమాచల గృహం ధ్రువం తత్ర గత్వా గిరివరం తత్పత్నీం చ ప్రబోధయత కథనీయం ప్రయత్నేన వచనం వేద సంహితం సర్వదా కరణీయం తద్యథా స్యాత్కార్యముత్తమం. నేను దేవతల ప్రేరణచే శివనిందను చేసి తిని వారి భక్తిని చెడగొట్టుటకై నేను వైష్ణవ రూపమును ధరించి అట్లు చేసి తిని వారా నిందను విని మిక్కిలి నిర్వేదమును పొంది భక్తిని కోల్పోయిరి. ఇప్పుడు వారు నాకు తమ కన్యను ఈయనిచ్చగించుటలేదు. ఓ మునులారా, కావున మీరు హిమవంతుని గృహమునకు వెళ్ళి ఆ పర్వతరాజునకు ఆయన భార్యకు హితమును ఉపదేశింపుడు. వారికి వేదతుల్యమగు ఉపదేశమును ప్రయత్నపూర్వకముగా చేయుడు. ఈ ఉత్తమ కార్యము తప్పక సఫలమగునట్లు చేయుడు. ఉద్వాహం కర్తుమిచ్చామి తత్పృత్యా సహసత్తమాః స్వీకృతస్థ ద్వివాహో మే వరో దత్తాశ్చ తాదృశః అత్ర కిం బహూనోక్తేన బోధనీయో హిమాలయః తథా మేనా చ బోద్ధవ్య దేవానాం స్యాద్దితం యథా భవద్భిః కల్పితో యో వై విధి స్యాదధికస్తతః భవతాం చైవ కార్యం తు
భవంతః కార్యభాగినః. ఓ మహర్షులారా, వారి పుత్రికను నేను వివాహమాడగోరుచున్నాను. ఈ వివాహము నాకు అంగీకారమే. బ్రహ్మ అట్టి వరమును ఇచ్చి ఉన్నాడు. ఈ విషయంలో అధిక ప్రసంగముతో పని ఏమి గలదు. మీరు మేనా హిమవంతులకు బోధించి దేవతలకు హితమును చేకూర్చుడు. మీచే కల్పింపబడిన కన్యావరణ విధి కంటే అధికమగు వర్ణమును చేసినట్లగును. ఇది మీ కార్యమే గనుక దీనిని సిద్ధింపజేయుటలో మీ భాగము ఉండవలెను. బ్రహ్మ ఉవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా మునయస్తే మలాశయాః ఆనందం లేభిరే సర్వే ప్రభునానుగ్రహీకృతాః. వయం ధన్యా అభూవంశ్చ కృతకృత్యాశ్చ సర్వదా వంద్యా జాతశ్చ సర్వేషాం పూజనీయా విశేషతః. బ్రహ్మణా విష్ణునా యో వై వంద్యః సర్వార్థ సాధకః సోస్మాన్ ప్రేషయతే ప్రేష్యాన్ కార్యే లోక సుఖావహే. అయం వై జగతాం స్వామి పితాసా జననీమత అయం యుక్తశ్చ సంబంధో వర్ధతాం చంద్రవత్సదా. బ్రహ్మ ఇట్లు పలికెను. పవిత్రముకు హృదయము గలవారు ప్రభుని అనుగ్రహమును పొందినవారుగా మునులందరూ ఈ మాటలను విని ఆనందమును పొందిరి. మేము ధన్యులము, అన్ని విధముల కృతకృత్యులము అయినాము. మేము అందరికీ ప్రత్యేకించి వందనీయులము, పూజ్యింపదగిన వారము అయినాము. బ్రహ్మ విష్ణులచే నమస్కరింపబడువాడు, సర్వ కార్యములను సిద్ధింపజేయువాడు అగు శివుడు లోకములకు సుఖమును కలుగజేయు కార్యములకు పంపదగిన వారము మేము అని తలంచి మమ్ములను పంపుచున్నాడు. ఈ శివుడు లోకమునకు ప్రభువు, తండ్రి, ఆమె తల్లి. ఈ యోగ్యముకు సంబంధము శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుగాక. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా హృషయో దివ్య నమస్కృత్య శివం తదా గతా ఆకాశ మార్గేణ యత్రాస్తి హిమవత్పురం దృష్ట్వా తాం చ పురీం దివ్యా మృష యస్తేతి విస్మితాః వర్ణయంతశ్చ స్వం పుణ్యమబ్రువన్ వై పరస్పరం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ దేవర్షులు అప్పుడు శివునకు నమస్కరించి ఆకాశ మార్గముచే హిమవంతుని రాజధానికి వెళ్ళిరి. ఆ ఋషులు ఆ దివ్య నగరమును చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొంది వారిలో వారు తమ భాగ్యమును ఇట్లు వర్ణించిరి. ఋషయ ఊచుః పుణ్యవంతో వయం ధన్య దృష్ట్వై తద్ధి మవత్పురం యస్మాదేవం విధే కార్యే శివేనైవ నియోజితాః. ఆలకాయాశ్చ స్వర్గాశ్చ భోగవత్యాస్తథా పునః విశేషేణ మరావత్య దృశ్యతే పురముత్తమం. సుగృహాని స్వరమ్యాని స్ఫటికైర్వివిధైర్వరైః మణిభిర్వా విచిత్రాని రచితాన్యంగణాని చ సూర్యకాంతాశ్చ మణయశ్చంద్రకాంతాస్తదైవ చ గృహే విచిత్రాశ్చ వృక్షాః స్వర్గ సముద్భవాః. ఋషులిట్లు పలికిరి. మనము ఈ హిమవంతుని రాజధానిని దర్శించుట, శివుడు స్వయముగా నిట్టి కార్యమునందు మనల్ని నియోగించుట మన పుణ్యము. మనము ధన్యులము. ఈ నగరము అలకా నగరము కంటే, స్వర్గము కంటే, భోగవతి నగరము కంటే మరియు అమరావతి కంటే ఉత్తమమైనదిగా కనపట్టుచున్నది. గృహములు అందముగానున్నవి. వాకిళ్ళు వివిధములకు శ్రేష్ఠ స్ఫటికములతో మరియు మణులతో పొదగబడి రంగుల నీనుచున్నవి. ప్రతి గృహమునందు సూర్యకాంతమనులు, చంద్రకాంతమనులు మరియు స్వర్గమునందు పెరిగే విచిత్రములకు వృక్షములు గలవు. తోరణానాం తథా లక్ష్మీర్ దృశ్యతే చ గృహే గృహే వివిధాని విచిత్రాని సుఖం సైర్విమానకైః వితానాని విచిత్రాని చైలవత్తోరణైః సహా జలాశయాన్యనేకాని దీర్ఘికా వివిధా స్థితాః ఉద్యానాని విచిత్రాని ప్రసూనైః పూజితాన్యథా నరాశ్చ దేవతాः సర్వే స్త్రియశ్చాప్సరస్తదా కర్మభూమో యాజ్ఞికాశ్చ పౌరాణాః స్వర్గకామ్యయా కుర్వంతి తే వృధా సర్వే విహాయ హిమవత్పురం. ప్రతి గృహమునందు తోరణములు శోభిల్లుచుండెను. గృహములు చిలుకలతో, హంసలతో, విమానములతో, చిత్ర విచిత్రములకు రంగులతో విరాజిల్లెను. రంగురంగుల వస్త్రముల తోరణములతో కూడి వితానములు అనగా బాల్కనీలు ప్రకాశించెను. అనేక జలాశయములు, వివిధములకు దిగుడు బావులు కలవు. ఉద్యానవనములు రంగురంగుల పుష్పములతో ప్రకాశించెను. అతడి పురుషులందరూ దేవతలు, స్త్రీలందరూ అప్సరసలు. కర్మభూమి యందు యాజ్ఞికులు, పౌరాణికులు హిమవంతుని రాజధానిని వీడి స్వర్గము కొరకై వ్యర్థముగా యజ్ఞాదులను అనుష్ఠించుచున్నారు. యావన్న దృష్ట మేతచ్చ తావత్ స్వర్గ పరానరాః దుష్టమేతద్యథా విప్రాః కిం స్వర్గేన ప్రయోజనం. ఇది కంటబడనంత వరకు మాత్రమే మానవులు స్వర్గమును కోరెదరు. ఓ విప్రులారా, దీనిని చూచిన తర్వాత స్వర్గముతో ప్రయోజనమేమున్నది? బ్రహ్మోవాచ ఇత్యేవ మృషివర్యాస్తే వర్ణయంతః పురం చయత్ గతా హేమాలయం సర్వే గృహం సర్వ సమృద్ధిమత్ తాన్ దృష్ట్వా సూర్య సంకాసాన్ హిమవాన్ విస్మితో బ్రవీత్ దూరాదాకాశ మార్గస్థాన్ మునీన్ సప్త సుతేజసః.
బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మునిశ్రేష్ఠులు ఆ నగరమును ఇట్లు వర్ణిస్తూ సర్వ సంపదలతో విలసిల్లే హిమవంతుని గృహమునకు వారందరూ వెళ్ళిరి. దూరములో ఆకాశమునందు గొప్ప తేజస్సుతో సూర్యుని వలె వెలుగొందే ఆ 7 మునులను చూచి చకితుడై హిమవంతుడిట్లనెను. హిమవానువాచ సప్తైతే సూర్య సంకాశాః సమాయాంతి మదంతికే పూజా కార్య ప్రయత్నేన మునీనాం చ మయాధునా వయం ధన్య గృహస్థాశ్చ సర్వేషాం సుఖదాయినః ఏషాం గృహే సమాయాంతి మహాత్మానో యదీదృశాః. హిమవంతుడిట్లు పలికెను. సూర్యుని వలె వెలుగొందు ఈ 7 నా వద్దకు వచ్చుచున్నారు. నేను ఈ మహర్షులకు ఇప్పుడు శ్రద్ధగా పూజన చేయవలెను. ఇట్టి మహాత్ములు ఎవరి ఇంటికి విచ్చేయుదురో అట్టి గృహస్థులకు మనము ధన్యులము. వీరు అందరికీ సుఖమునిచ్చెదరు. బ్రహ్మోవాచ ఏతస్మిన్నంతరే జైవాకాశాదేత్య భువి స్థితాన్ సమ్ముఖే హిమవాన్ దృష్ట్వా యథా మానపు పురస్సరం కృతాంజలిర్నతస్కందః సప్తర్షీన్ సుప్రణమ్య సహ పూజాం చకార తేషాం వై బహుమాన పురస్సరం హితాః సప్తర్షయస్తే చ హిమవంతం నగేశ్వరం గృహీత్వోచుః ప్రసన్నాస్య వచనం మంగళాలయం యథా ఘృతశ్చ తాన్ కృత్వా ధన్యో మమ గృహాశ్రమః ఇత్యుక్త్వా సన్మాన్యదదౌ భక్తి పురస్సరం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇంతలోనే ఆకాశం నుండి భూమిపైకి దిగి ఎదురుగా నిలబడిన ఆ ఋషులను చూచి హిమవంతుడు సన్మానపూర్వకముగా ఎదురేగెను. చేతులు జోడించి తలను వంచి ఆయన సప్తర్షులకు నమస్కరించి వారికి బహుమానపూర్వకముగా పూజను చేసెను. హితమును చేయు ఆ సప్తర్షులు పర్వతరాజుకు హిమవంతుని పట్టుకొని ప్రసన్నమగు ముఖము గలవారై మంగళములకు నిలయములకు వచనములను ఇట్లు పలికిరి. వారిని ముందిడుకొని హిమవంతుడు నా ఆశ్రమము ధన్యమైనది అని పలికి వారికి భక్తి పురస్సరముగా ఆసనమును సమర్పించెను. ఆసనేఘా విష్టేషు తదా జ్ఞాప్తాః స్వయం స్థితః ఉవాచ హిమవాంస్తత్ర మునీన్ జ్యోతిర్మయాంస్తదా. తేజోమూర్తులకు ఆ మునులు ఆసనమునందు కూర్చున్న వారై ఆజ్ఞాపించగా హిమవంతుడు తాను నిలబడి ఉన్నవాడై ఇట్లు పలికెను. హిమాలయ వాచ ధన్యో హి కృతకృత్యోహం సఫలం జీవితం మమ లోకేషు దర్శనీయోహం బహుతీర్థ సమోమతః యస్మాత్ భవంతో మద్గేహమాగత విష్ణురూపిణః పూర్ణానాం భవతాం కార్యం కృపణానాం కార్యం గృహేషు కిం తథాపి కించిత్ కార్యం చ సదృశం సేవకస్య మే కథనీయం సు దయయ సఫలం జనుర్మమ. హిమవంతుడిట్లు పలికెను. నేను ధన్యుడను, కృతకృత్యుడను. నా జీవితము సఫలమైనది. ప్రజలు నన్ను అనేక తీర్థములతో సమానముగా భావించి దర్శించెదరు. ఏలయనగా విష్ణు స్వరూపులకు మీరు నా గృహమునకు విచ్చేసితిరి. పూర్ణులకు మీకు దీనులకు గృహస్థుల గృహములలో కార్యము ఏమి ఉండును? అయినను దయచేసి సేవకుడునకు నాకు తగిన ఏదో ఒక పనిని చెప్పుడు. నా జన్మ సఫలము కాగలదు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం పార్వతీఖండే సప్తర్ష్యాగమన వర్ణనం నామ 32ోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు సప్తర్షుల రాకను వర్ణించే 32వ అధ్యాయము ముగిసినది.